అక్కడ కేసీఆర్ గారు ఆమరణ దీక్షకు కూర్చోవాలి. కేసీఆర్ సచ్చుడో తెలంగాణ వచ్చుడో, కేసీఆర్ శవయాత్రన తెలంగాణ జైత్రయాత్రన అంతటి తెగింపు ప్రదర్శించిన ఒక మహా అద్భుతమైన సందర్భం అది. తెలంగాణ సమాజం మొత్తం నిట్ట నిలువున మరి తెలంగాణ కావాలన్నా వద్దా అని తేల్చుకొని ఒకవైపు బరిగీసి నిలబడ్డ సందర్భం ఆ రోజు సార్తో పాటు కేసీఆర్ సార్తో పాటు అదే కారులో నాయన నరసింహారెడ్డి గారు, జయశంకర్ గారు, అట్లాగే కెప్టెన్ లక్ష్మీకాంతరావు గారు అనుకుంటా, లేదా రాజయ్య యాదవ్ గారు అనుకుంటా, అందరు కలిసి కారులో బయలుదేరి పోతూ ఉన్నారు. అల్గనూరు చౌరస్తా దగ్గర కరీంనగర్ దాటంగానే మానేరు దాటంగానే అక్కడ ఆపినరు. మా కారులన్నీ మానేరు బ్రిడ్జ్కి అవతలకి ఆపేసిండ్రు. పోలీసు వాళ్ళు ఎక్కడికక్కడ బ్యారికేడ్లు పెట్టి ఆపేసిండ్రు. మేము దిగి ఆ బ్యారికేడ్లు నూకేసి అటు ఇటు చేసి బండ్లన్నీ ఆపిన కాబట్టి దిగి ఊరికొచ్చే వరకే కేసీఆర్ గారిని అరెస్ట్ చేసినారు. మేము ఆ బ్రిడ్జ్ దాటే లోపలనే కేసీఆర్ గారిని అరెస్ట్ చేసి వరంగల్ వైపు వేగంగా వెళ్ళిపోయినారు. మేము ఆడ చేరుకునే వరకు కరెక్ట్గా ఆ హడావుడిలో వాళ్ళు జయశంకర్ సార్ని అక్కడనే వదిలేసింది పోలీసు వాళ్ళు. నేను వెంటనే సార్ను చేయి పట్టుకొని, సార్ మీరు నాతో రండి, ఈ లొల్లి అవుతుంది ఇదంతా మీరు నాతో రండి అని చెప్పి నా కారులో కూర్చోబెట్టుకుని బయలుదేరిపోతా ఉన్నాం. ఇది అల్గనూరు నుంచి హన్మకొండ పోతున్నాం. హన్మకొండకు పోగానే అక్కడ కాకతీయ విశ్వవిద్యాలయం ఆ ప్రాంతం రాగానే మొత్తం అక్కడ మా విద్యార్థి సోదరులందరూ ఎప్పటికే ఆందోళన మొదలుపెట్టిండ్రు. రోడ్డుకు అడ్డంగా వచ్చి కూర్చున్నారు. వాసుదేవరెడ్డి ఇక్కడనే ఉన్నాడు, శరత్ ఇక్కడనే ఉన్నాడు, ఇంకా చాలామంది తమ్ముళ్ళు వరంగల్ వాళ్ళు కూడా ఉన్నారు. మరి అందరు వచ్చి రోడ్డుకు అడ్డంగా వందలాది మంది విద్యార్థులు వచ్చి కూర్చున్నారు, రాస్తారోకో చేస్తున్నారు. కానీ మా కారు రాగానే జయశంకర్ సార్ను చూసిండ్రు. సార్ కారు వచ్చింది, సార్ కారు వచ్చింది, సార్ను పోనీ అంటే నేను చెప్పిన సార్ మీరు వండి సార్, నేను వస్తాను, నేను వీళ్ళతో కూర్చుంటా అని చెప్పి సార్ను పంపించి నేను వాళ్ళతో కూర్చున్నాడు. కూర్చోగానే కొద్దిసేపటికి అరెస్ట్ చేసిండ్రు. ఒక 20-25 నిమిషాలు అరెస్ట్ చేసిండ్రు. అందరినీ వ్యాన్లో నూకిండ్రు, డీసీఎం వ్యాన్లో నూకి చలో లేజావు ఇంకో అన్నారు. పోతున్నాం. ఇక కరెక్ట్గా జయశంకర్ సార్ ఇంటికి వెళ్ళిపోయింది. హన్మకొండ చౌరస్తాలో వారి ఇల్లు. ఆడ పోగానే మా అదృష్టానికి ముంగట బాగా అక్కడ కూడా ధర్నా అవుతుంది. మళ్ళీ హన్మకొండ చౌరస్తా అక్కడ పెద్ద ధర్నా, రాస్తారోకో మొత్తం ఎక్కడోళ్ళు అక్కడ కూర్చున్నారు. కూర్చోగానే బండి ఆగిపోగానే ఇక మేము మొన్న పిల్లలు కదా ఢిల్లీలో బండ్లు ఎక్కుడు వాళ్ళు దుంకుడు కిందికి, మేము కూడా అదే పని చేసినాం. అయితే బండి ఆగింది, ట్రాఫిక్లో దుంకి డైరెక్ట్గా అందరం ఉరుక్కుంటూ జయశంకర్ సార్ ఇంటికి వెళ్ళిపోయి కూర్చున్నాం. ఈరోజు నేను పెట్టిన ఫోటో ఆ రోజుది. జయశంకర్ సార్తో కూర్చొని సార్ ఇంట్లో అక్కడే కూర్చున్న ఆ ఫోటో. కూర్చొని ఒక 2-3 గంటలు అన్నే కూర్చున్నాం మాట్లాడుకుంటూ, ఏం చేయాలి సార్ ఇప్పుడు ఇట్లా ఏంది అని మాట్లాడుతుంటే ఈ లోపల పోలీసు వాళ్ళందరూ వచ్చిండ్రు. ఒక 100 మంది వచ్చారు. వచ్చి మీరు అరెస్ట్ అయిన వాళ్ళు మళ్ళీ బయటకు పారిపోయినారు, మీరు మళ్ళీ మా ఎంబడి రావాలి అన్నారు. నేను సార్ని అడిగిన, ఏముంది రాము పోయిరాపో అన్నాడు. పోయినా నన్ను తీసుకుపోయి ఆయన వరంగల్ జైలుకి తీసుకుపోయారు. సారు వెంటనే బయలుదేరి, సార్నికి పెద్ద మనిషి కదా, ఆయన ముట్టే ధైర్యం లేదు వాళ్ళకు. డైరెక్ట్గా సారు అని చెప్పింది, నేను నన్ను అరెస్ట్ చేసి పోలీసులు తీసుకుపోతుంటే నువ్వేం భయపడకు, మేము అందరం ఉన్నాం ఈడ, సార్ ఉన్నాడు, కేసీఆర్ సార్ ఉన్నాడు, ఆయన దీక్ష నడుస్తూనే ఉన్నది, వీళ్ళు అరెస్ట్ చేసినంత మాత్రమే దీక్ష ఆగుతుందా, నేను బయలుదేరిపోతా కదా, నీకెందుకు, మేమందరం మిమ్మల్ని అందరినీ తీసుకుపోయి, నేను చాలా చూసిన రాము, తీసుకుపోయి 18 నెలలు 24 నెలలు కూడా పెడతారు జైల్లో, అవసరమైతే పీడీ యాక్ట్లు పెడతారు, 24 నెలలు పెడతారు, ఎమర్జెన్సీలో పెట్టినట్టు కాంగ్రెస్ వాళ్ళు దొంగలు, ఎమర్జెన్సీలో పెట్టినట్టు తీసుకుపోయి లోపల నూకుతారు, ఉద్యమాన్ని అణచివేయచ్చు అనుకుంటారు మూర్ఖులు వీళ్ళు. కానీ వీళ్ళకి తెలియదు ఉద్యమం ఎటువంటిదో, ఒక భాస్వరం లెక్క మండుతుంది. మీరెవ్వరు భయపడకండి బిడ్డ, మేమున్నాం కదా బయట, మేము బతికిస్తాం, మీరు మళ్ళీ బయటికి వచ్చే నాటికి తెలంగాణ ఎట్లా రాదు అన్న పరిస్థితి తెచ్చి చూపెడతామని చెప్పి మాకు ధైర్యం చెప్పి, నువ్వు పోలీసులతో పో అని చెప్పి పంపించినోడు జయశంకర్ సార్. సరే, అప్పటికే ఉద్యమం బగ్గుమని మండింది. ఒక శ్రీకాంతాచారి ఆ రోజే మరి తన ఒంటి మీద పెట్రోల్ పోసుకొని అంటించుకున్నాడు. ఒక్కటేసారి సమైక్యాంధ్ర ప్రభుత్వం రాజ్యం మొత్తం ఉలిక్కిపడ్డది. వామ్మో, ఇది పెట్టుకుంటే తట్టుకోలేమన్న భయం ఆవహించింది వాళ్ళు. అందుకే వాళ్ళు మమ్మల్ని జైల్లోకి రోజులు పంపలేదు, కానీ ఒక 30-34 గంటలు జైల్లో ఉండి తిరిగి తెల్లారొచ్చి మళ్ళీ అసోసియేట్ అయింది. ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే, ఎంత గొప్ప మనిషి ఆయన అంటే, 1900 చాలామందికి ఢిల్లీలో, ఎందుకంటే మనకంటే తెలుసు ఎంతో అంత, నిజంగా తెలంగాణలో కూడా చాలా మందికి తెలియదు. ఢిల్లీలో మమ్మల్ని ఇంగ్లీష్ జర్నలిస్టులు పట్టుకునేది, ఏంది మీ లొల్లి, ఎందుకు రాష్ట్రం, మీరు అసలు బతుకుతారా, రాష్ట్రం మనగలుగుతారా, వయబిలిటీ ఉందా అని అడ్డమైన క్వశ్చన్లు అడిగితే జయశంకర్ సార్ ఎంత బ్యూటిఫుల్గా చెప్పేదంటే, వీఆర్ నాట్ ఫైటింగ్ ఫర్ అ న్యూ స్టేట్, వీఆర్ ఫైటింగ్ టు రిస్టోర్ అ స్టేట్ దట్ ఎగ్జిస్టెడ్ సెపరేట్లీ ఫర్ 8 years. 8 ఏళ్ళు స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన ఒక రాష్ట్రంగా, వయబుల్ రాష్ట్రంగా, సర్ప్లస్ రాష్ట్రంగా, ఒక ధనిక రాష్ట్రంగా, సంపద కలిగిన రాష్ట్రంగా ఉన్న ఒక రాష్ట్రాన్ని తిరిగి పునరుద్ధరించుకోవడానికి మేము కొట్లాడుతున్నాం తప్ప కొత్తగా కొట్లాడతలేమరా నాయన అంటే వాళ్ళకి తెలియదు చరిత్ర. 1948 నుంచి 56 వరకు తెలంగాణ హైదరాబాద్ స్టేట్ రూపంలో ఒక ప్రత్యేక రాష్ట్రంగా ఉన్న విషయం వాళ్ళకి తెలియదు. ఇది చెప్పేది జయశంకర్ సార్ పదే. జయశంకర్ సార్ చెప్పేది,
అయ్యా మీకు తెలియదు 1952లోనే ఫజల్ అలీ గారు, జస్టిస్ ఫజల్ అలీ, సుప్రీంకోర్టు జడ్జు, ఆయన మొదటి రాష్ట్రాల పునర్విభజన కమిషన్కు చైర్మన్గా ఈ హైదరాబాద్ రాష్ట్రాన్ని ప్రత్యేకంగానే ఉంచండి, దీన్ని కలపకండి అని సిఫారసు చేసిండు అని రిపోర్ట్ ఇచ్చేది. అది కూడా వాళ్ళకి అర్థం కాకపోతే ఆయన చెప్పేది ఆ రోజుల్లోనే, అయ్యా మీరు అనుకుంటున్నట్టు ఇది భాషా ప్రయుక్త రాష్ట్రం కోసం ఇక్కడేం ఆందోళన జరగలేదు, ఆ భాషా ప్రయుక్త రాష్ట్రం కాదు, తెలుగు వాళ్ళకు ఒక రాష్ట్రం ఉండాలి, మేము తెలుగు వాళ్ళం వేడిపోతామని చెప్పి ఆంధ్రులు ఆనాడు పొట్టి శ్రీరాములు గారి నాయకత్వంలో మద్రాసు రాష్ట్రం నుంచి వేరుపడేందుకు చేసిన పోరాటం అయ్యా, దానికి మాకు సంబంధం లేదు అని డాక్యుమెంటరీ ఎవిడెన్స్తో సహా చూపెట్టేది. ఎవరైనా వయబిలిటీ అంటే 1953 లెక్కలు, 56 నాడు రాష్ట్రం వేరుపడ్డ నాడు ఎట్లా ఆంధ్రప్రదేశ్కి ఆనాడు రాజధాని లేక కర్నూలులో తాత్కాలిక రాజధాని ఏర్పాటు చేసుకొని గుడారాల్లో సెక్రటేరియట్లు, గుడారాల్లో ఆఫీసులు నడుపుకున్న పరిస్థితి గురించి వివరించి చెప్పేది. అంటే ఎంత గొప్పగా చెప్పేదంటే జయశంకర్ సార్, ఇప్పుడు నేను చెప్పలేకపోతున్నా కానీ ఏ కారణం చేత అసలు ఆంధ్ర తెలంగాణను కలిపినరు, కమ్యూనిస్టుల ప్రభావం పెరగవద్దు, విజయవాడలో కమ్యూనిస్టులు ఆ రోజు ఒక ప్రధానమైన రాజకీయ పక్షంగా ఎదుగుతున్నారని చెప్పి కాంగ్రెస్ నాయకత్వం, మరి ఆనాటి పండిత్ జవహర్లాల్ నెహ్రూ కానీ